సాధారణంగా ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కొందరు రాజకీయ నాయకులు డబ్బులు పంచుతూ ఉంటారు. టీడీపీ మరో అడుగు ముందుకేసింది. సభల కోసం కూడా తాయిలాలు పంచేస్తోంది. రా కదలిరా అంటూ నెత్తి నోరు కొట్టుకున్న చంద్రబాబు సభలకు ఎవరూ రాకపోవడంతో టీడీపీ నేతలు కుర్చీలు మడత పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. దీంతో హైటెక్ చంద్రబాబు బుర్రకి బంపర్ ఐడియా వచ్చింది. ఇంకేముంది, సూపర్ 6 బాక్స్ పేరుతో తాయిలాల ఎర ప్రారంభించారు. ఆ బాక్స్లు చూసి పసుపు పార్టీ నేతలే షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ సూపర్ 6 బాక్సుల్లో ఏముంది? లెట్స్ వాచ్. టీడీపీ అధినేత చంద్రబాబు మీటింగ్లకు జనం కాదు కదా, కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా రావడం లేదు. ఏ జిల్లాలకు వెళ్లినా కుర్చీలు నింపుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో జనాన్ని ఆకట్టుకునేందుకు తాయిలాలు ఎరవేయడం మొదలుపెట్టింది టీడీపీ. పార్టీ మీటింగ్ కోసం ఆటో ఎక్కగానే ఓ బాక్స్ ఇస్తున్నారు. దాని పేరు సూపర్ 6 అట. పైన చంద్రబాబు, లోకేష్ ఫోటోలతో అద్భుతంగా ప్యాకింగ్ చేసి వచ్చిన వాళ్ళకల్లా పంచేస్తున్నారు. ఈ బాక్సును చూసి లోపల పథకాలకు సంబంధించిన సమాచారం ఉంటుందని టీడీపీ కార్యకర్తలు అనుకున్నారు. కానీ ఓపెన్ చేయగానే వారి ముఖం మొత్తం మారిపోయింది. స్పెషల్ బాక్స్లో జనాన్ని ఆకట్టుకునేందుకు చాలా ఐటమ్సే పెట్టారు. ముందుగా బాబుగారి తోడల్లుడు బాలయ్య బాబు బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ ఒక క్వార్టర్ బాటిల్, దానికి స్టఫ్ కింద ఓ చిప్స్ ప్యాకెట్, ఇక మత్తెక్కాక గమ్మత్తు కోసం సిగరెట్లు, ఆ మత్తు కూడా ఎక్కకపోతే తినడానికి స్వీట్లు, మందు ఇంకా సరిపోకపోతే కొనుక్కోవడానికి కరెన్సీ నోట్లు. అయ్యో, మొత్తం 5 వచ్చాయి కదా, మరి ఆ సూపర్ 6 ఏంటి అనుకుంటున్నారా? ఆ ఆరో దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బాక్స్ ఓపెన్ చేసిన వాళ్ళు కూడా దాని పేరు ఎత్తాలంటేనే సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఎందుకంటే జనాన్ని ఆకట్టుకునేందుకు దిగజారి మరి ఓ వస్తువును పెట్టడం ద్వారా ప్రజలకు రాజకీయాలంటే వెగటు పుట్టేలా చేసింది తెలుగుదేశం పార్టీ. దీంతో పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ. ఓకే ఇచ్చారా? దీంతో పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ. ఓకే ఇచ్చారా? ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు లక్షలాదిగా జనాలు తరలి వస్తున్నారు. ఈ జనాన్ని చూసి చంద్రబాబు, లోకేష్ మైండ్ బ్లాక్ అవుతోంది. అటు జన సందోహం, ఇటు ఖాళీ కుర్చీలు మడత పెట్టుకునే సిచ్యువేషన్. దీనిని పచ్చ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. తాము పెట్టే సభలకు కూడా ఎలాగైనా జనాన్ని తరలించాలనే తాపత్రయంతో ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే ఫైర్ అవుతున్నారు. టీడీపీ, జనసేన సీట్ల పంపకాల ప్రకటన తర్వాత తొలి సభను 6 లక్షల మందితో నిర్వహించాలని ప్లాన్ చేసినా అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఉమ్మడిగా పెట్టుకున్న జెండా సభకు 60,000 మంది కూడా రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా నేతల స్పీచ్లు వినలేక పరారయ్యారు. ఇక గిఫ్టులతోనైనా సభలు సక్సెస్ చేసుకుందామని పచ్చ నేతలు అనుకున్న సీన్ రివర్స్ అయింది. 3 ఉమ్మడి జిల్లాలు, 50 నియోజకవర్గాలకు చెందిన నేతలను తరలించడానికి ఏర్పాట్లు చేసి ఈ ప్యాకెట్లను పంపిణీ చేశారు. డబ్బు, మందు, సిగరెట్లు, స్వీటు, హాటు అన్నీ పెట్టి బాక్సులు పంచినా కౌంట్ 6 లక్షలు అయి ఉంటుంది. గాని జనం మాత్రం అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఇలా టీడీపీ తమ సభలకు రా కదలిరా అంటూ జనాన్ని ఎంత పిలిచినా రావడం లేదు. కనీసం ఇలాగైనా సక్సెస్ అవుతామని సూపర్ 6 బాక్స్ ప్లాన్ చేస్తే అది కూడా ఫెయిల్ అయిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటా అని తలలు పట్టుకుంటున్నారు తెలుగుదేశం నేతలు.